ఆచి చికెన్ మసాలా. అతి త్వరలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయని సమాచారం. మే 15లోపు పెరిగే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు చెబుతున్నాయి. డీజిల్ పెట్రోల్ పై లీటర్కు ₹5 చొప్పున పెరిగే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం. ఇక డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు కూడా పెరగనుంది. సిలిండర్ పై ₹50 చొప్పున పెంచడానికి ఆయిల్ కంపెనీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని సమాచారం. కేంద్రం ఓకే అంటే ధరలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అతి త్వరలో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయని సమాచారం. మే 15లోపు పెరిగే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డీజిల్ పెట్రోల్ పై లీటర్కు ₹5 చొప్పున పెరిగే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం. ఇక డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు కూడా పెరగనుంది. సిలిండర్ పై ₹50 చొప్పున పెంచడానికి ఆయిల్ కంపెనీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయని సమాచారం. కేంద్రం ఓకే అంటే ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ శివ. దేశంలో చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అటు డీజిల్ పెట్రోల్ తో పాటు గ్యాస్ ధరలు కూడా, వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయా కంపెనీలు కూడా తాము నష్టాలలో ఉండిపోతున్నాము, తమకు ధరలు పెంచాలి అనే సంస్థలు ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ కూడా ఈ చమురు సంస్థల నష్టాలను అటు జాతీయ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. జాతీయ మీడియాలు కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు చాలా స్పష్టంగా కథనాలను అయితే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పెరిగితే మాత్రం డీజిల్ పెట్రోల్ పై లీటర్ కు ₹5 చొప్పున కూడా పెంచాలంటూ చమురు సంస్థల కంపెనీలు ప్రతిపాదనలు అయితే చేశాయి. మరొక పక్క వంట గ్యాస్ సిలిండర్ కు ₹50 కూడా పెంచాలని అటు కేంద్రానికి చెప్పినటువంటి పరిస్థితి. అంటే మే 15 లోపు కూడా ఈ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు అటు జాతీయ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ 3 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతిరోజు దాదాపుగా 1,600 కోట్ల నష్టాలను చవిచూస్తున్నట్లు కూడా అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ కూడా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఇప్పటి వరకు బదిలీ చేయకుండా కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఇవి వాడుకుంటున్నాయి. అందులో భాగంగానే అటు పెట్రోల్ డీజిల్ ధరలు ఏమాత్రం ప్రస్తుతం తగ్గుముఖం పట్టని పరిస్థితి. ఇవి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకపోగా కూడా ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారనే ప్రచారం కూడా మరొక వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి. అటు మొన్న జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా పూర్తిగా వెల్లడి కావడంతో ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. అటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనే ఒక కారణం కూడా ఎన్నికల ఫలితాల తర్వాతకి జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలను మార్చకపోవడంతో ప్రభుత్వ రంగ సంస్థలు కంపెనీలు కూడా భారీగా నష్టపోతున్నాయి. లీటర్ పెట్రోల్ పై 18, డీజిల్ పై 35 చొప్పున కూడా పెంచాలంటూ ఆయా సంస్థలు అంటే ఇప్పటికే ఆ సంస్థలు భరిస్తున్నటువంటి పరిస్థితి. మన దేశంలో కూడా ఈ పెట్రోల్ డీజిల్ అటు గ్యాస్ ఇంకా మొత్తం కూడా ఇతర దేశాల మీద ఆధారపడింది కనుక దాదాపు 88% పైన ఇవి మనం ఇతర దేశాల మీద ఆధారపడి దిగుమతి చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగితే మాత్రం సామాన్యుడిపై పెను భారం పడే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలోనే దాదాపు పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దాని తర్వాతకి ఎక్కడ కూడా పెరగలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే ధరలు భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో కేంద్రం ప్రజల ఆగ్రహాన్ని గ్రహించింది. దాంతో అప్పటి నుంచి కూడా ధరలు పెద్దగా పెంచట్లేదు. గతంలో భారీగా పెరిగినటువంటి ధరలను అదే ప్రస్తుతం 2-2.5 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా పెంచలేదు. ఇప్పుడు ఆయా సంస్థలు నష్టాలను చవిచూడడం,
ఇతర ప్రాంతాల నుంచి కూడా మన భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఆ రవాణా భారం అనేది భారీగా పెరుగుతా ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు, చమురు సంస్థలకు ఇచ్చేటువంటి రాయితీలను కూడా పూర్తిగా తగ్గించిందనేది ఆయా సంస్థలు ఆరోపిస్తున్నాయి. దాంతో తమంతా కూడా ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది. దీంతో కొన్ని సంస్థలను కూడా పూర్తిగా బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకనే ఈ ధరలు గనక పెంచితే తాము నష్టాలలో ఉండిపోవనేది ఆయా సంస్థలు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాయి. ఇప్పటికే సంస్థలకు సంబంధించి చమురు సంస్థలకు నష్టాలు చవి చూడకుండా కేంద్ర ప్రభుత్వము ఆ ధరలను తగ్గించినప్పటికీ కూడా ఆ ధరలు సంస్థలు ప్రజల మీద అంటే పెట్రోల్ మీద ధరలను తగ్గించకుండా వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని నష్టాలను కొంత వెసులుబాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు కూడా మళ్ళీ ధరలు పెంచాలని పోవడము కొంత విస్మయానికి గురి చేస్తా ఉంది. అది నేరుగా ప్రజల మీద భారం పడే అవకాశం కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటికీ స్పందించకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా కొంత సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కనుక కొంత ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కనుక కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ ధరలకు సంబంధించి ప్రధానంగా సామాన్యుడిపై భారం పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆ గ్యాస్ తగ్గినప్పటికీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ ధరలను పెంచింది. అటు కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచినటువంటి నేపథ్యంలో అటు చాలా మంది వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. దాంతో మళ్ళీ ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ని కూడా మళ్ళీ పెంచాలని చూస్తే మాత్రము కొంత కేంద్ర ప్రభుత్వానికి ఇది వ్యతిరేకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. కంపెనీల వైపు చూసుకొని ధరలు పెంచితే మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నెల 15 లోపు కేంద్ర ప్రభుత్వం స్పందించి ధరలు పెంచితే మాత్రం పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు అటు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూడా ఇట్లా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఎక్కడ కూడా అటు గ్యాస్ పెట్రోలు ధరలు పెరిగే అవకాశం అయితే లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కంపెనీలు ఇప్పుడు ముందుకు వచ్చి తమ నష్టాల్లో ఉన్నాం కనుక తమకు ధరలు పెంచాలని కోరుతుంటే ప్రభుత్వం ఏమన్నా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కేంద్రం కూడా ఆయా సంస్థలను ఈ విధంగా కోరమని చెప్పింది అనేది కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ ధరల భారం పెంచితే మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ధరలు పెంచకపోతే మాత్రం ఆయా చమురు సంస్థలు మాత్రం తమ నష్టాల్లో ఉంటున్నాము, సంస్థలను బంద్ చేసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అటు చమురు సంస్థలు కూడా చెప్తున్నటువంటి మాట. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రతిపక్షాలు కూడా గత కొంతకాలం నుంచి కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి. ఎప్పుడైతే ఎన్నికలు దేశంలో ముగుస్తాయో ముగిసిన మరునాడే ఈ చమురు సంస్థలకు చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వారి ఆరోపణలు నిజమయ్యే విధంగా కూడా చమురు సంస్థలు కదలికలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.